నేను ఎందుకు ఇంత లావుగున్నాను? కొండడం నా తప్పు కాదు కదా, కానీ ఎందుకు అందరూ నన్ను ఏడిపిస్తుంటారు? ఆంటీ, మీ అమ్మాయికి ఇయర్ పెళ్లి చేసేయండి. ఇంకో 2 years అయితే ఆ లావు చూసి ఎవరు చేసుకోరు. సుమా, ఏంటమ్మా రోజు రోజుకి లావ్ అవుతున్నావు? ఇలా అయితే ఎలా? చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి తర్వాత. నువ్వు తగ్గాలి, రోజు జిమ్కి వెళ్ళు. నన్నెవ్వరు అర్థం చేసుకోవట్లేదు. రిలేటివ్స్, సొసైటీ, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా డిస్గస్టింగ్గా మాట్లాడుతున్నారు. ఈ ప్రెషర్ తట్టుకోవడం నా వల్ల కాదు. ఇట్ హ్యాస్ టు స్టాప్. నేను చచ్చిపోతే ఈ ప్రాబ్లమ్సే ఉండవు. ఇలాంటి సొసైటీలో బ్రతకడం కన్నా చావడమే బెటర్. ఏంటి సుమా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చచ్చిపోతా అన్నయ్య. ఎందుకు సుమా, ఏమైంది అసలు? నీకేమైనా పిచ్చి పట్టిందా? లావు ఉన్నానని కాల్చుకు తినే సొసైటీలో బ్రతకలేను. అర్థమైంది, నువ్వు ఈ బాధలో డెసిషన్ తీసుకున్నావు. నేను చెప్పేది విను. డాడీ చనిపోయే టైంలో నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నారు. పక్కింటి ఆంటీ ఏదో అనిందని, ఆ అత్తయ్య ఏదో అనిందని, ఫ్రెండ్స్ ఏదో అన్నారని ఇలా సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? అందరూ అనే మాటలు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి అన్నయ్య. సుమా, ఈ సమాజంలో అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందరూ కాకుల్లా పొడుస్తూనే ఉంటారు. నీలా అనుకుంటే నిత్యా మీనన్, శ్రేయా ఘోషల్ ఇంకా ఇలాంటి చాలా ఫేమస్ పర్సన్స్ ఇప్పటికీ ఫేమస్ అయ్యేవారు కాదు. నీకేంటి చెప్పడానికి ఈజీగానే ఉంటుంది. ఫేస్ చేస్తే నాకే తెలుస్తుంది నా బాధ ఏంటో. సుమా, ఒకసారి నా గురించి ఆలోచించు, అమ్మ గురించి ఆలోచించు. అమ్మ ఏమైపోతే చెప్పు. నువ్వు ఎలా ఉన్నా మాకు ఓకే. నీ లైఫ్ మీద ఫోకస్ చేయి, ఎవరేమన్నా పట్టించుకోకు, ఓకేనా? ఓకే. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని ప్రామిస్ చేయి. ప్రామిస్. అన్నయ్య, ఓ పెద్ద ప్రొడక్షన్లో మంచి రోల్ వచ్చింది. అవునా? కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వే నన్ను ఆ రోజు ఆపకపోయి ఉంటే నాకు ఈ హ్యాపీ మూమెంట్ వచ్చేదే కాదు. నా చెల్లివి సుమా, అలా ఎలా వదిలేస్తాను చెప్పు. పద, ఈ గుడ్ న్యూస్ వెళ్ళి అమ్మకి చెప్దాం.